ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు అందమైన భవంతిలు ఇద్దరు మంచి స్నేహితులవి. వారిద్దరి స్నేహానికి గుర్తుగానే వారు ఈ రెండు భవనాలను ఒకే విధంగా నిర్మించుకున్నారు. అదిగోండి, అక్కడ ఆ భవంతి నుంచి వస్తున్న ఒక వ్యక్తి సిద్ధార్థ. ఇక్కడ మరొక అందమైన భవంతి నుండి వస్తున్న మరొక వ్యక్తి సిద్ధార్థ బెస్ట్ ఫ్రెండ్ అజయ్. వీరిద్దరూ ఎలాంటి వారంటే ప్రతి క్షణం ఒకరి కోసం ఒకరిలో ఒకరిగా కలిసిమెలిసి హ్యాపీగా ఉండేవారు. వీరు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరి కలిసిమెలిసే వెళ్ళేవారు. ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. వీరి స్నేహాన్ని చూసి అందరూ ఈర్షపడే విధంగా ఉండేవారు. కాని ఇంతటి మంచి స్నేహాన్ని సైతం దెయ్యంలా వెంటాడి వేటాడడానికి ఏర్పడింది అత్యాశ అనే ఒక పెనుభూతం. అత్యాశ అనే ఒక ముసుగులో ఉండడంతో తాను చదువుకున్నా గాని ఒక మూర్ఖుడిలా మారిపోయాడు సిద్ధార్థ. ఒకరోజు తానొక్కడే ఎక్కడికో అరణ్యంలోకి బయలుదేరాడు. ఎందుకో మనం కూడా వెళ్ళి చూద్దాం పదండి. నమస్కారం స్వామి. నమస్కార్. కిదర్ సే ఆయా? స్వామి, నేను మచిలీపట్నం నుంచి వచ్చాను. నిధుల గురించి తెలుసుకోవడానికి, స్వామిని కలవడానికి వచ్చాను. స్వామికు మిల్నే కే లియే టైం లగేగా. నాపై దయ ఉంచి స్వామివారి దర్శనం కల్పించండి స్వామి. స్వామికు మిల్నే కే లియే సామాన్ లేకే ఆయే. సరే స్వామి, సరే. నేను చదువుకుంటున్నాను. మళ్ళీ రావడానికి వీలు కాదు స్వామి. నాపై దయ ఉంచండి. స్వామి కా దర్శన్ కర్నే కే లియే ఖర్చు లగేగా. ఖర్చులు ఎంతైనా భరిస్తాను స్వామి, ఇస్తాను. ఆహా, ఇదన్నమాట సంగతి. మాంత్రికుల సహాయంతో నిధుల గురించి తెలుసుకోవడానికి వచ్చాడు సిద్ధార్థ. ఇప్పుడైతే మాంత్రికుని శిష్యుడికి డబ్బులు ఇచ్చాడు. మరి మాంత్రికుడికి ఏమన్నిస్తాడా? మాంత్రికుడే సిద్ధార్థకి ఏమన్నిస్తాడా? చూద్దాం మరి. स्वामी, ओ स्वामी, आपसे मिलने को कोई आदमी आया. నమస్కారం స్వామి, నమస్కారం. ఏమి కావాలరా భక్త? నీకు ఏమి కావాలని? నా పేరు సిద్ధార్థ. నేను మచిలీపట్నం నుంచి వచ్చాను స్వామి. మా పొలాల్లో గుప్త నిధులు ఉన్నాయని అన్నారు. ఆ సంపద అదృష్టం నాకే వరిస్తుందని అన్నారు.
అది తెలుసుకోవడానికి మీ సలహా కొరకు ఇక్కడికి వచ్చాను స్వామి. అది మీ శక్తి సామర్థ్యాలతో నాకు అందజేస్తే మీకు అందులో సగం వాటా ఇస్తాను స్వామి. మీరా బాలక, నాకే వాటా ఇస్తానంటావా? పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. క్షమించండి స్వామి, క్షమించండి. మీ గురించి తెలియక అలా అన్నాను. తప్పు చేశాను స్వామి. క్షమించండి స్వామి, క్షమించండి. దానికి ధైర్య సాహసాలు చాలా కావాలిరా. సరే స్వామి, సరే. నీకు కావాల్సిన సామాన్లు సదుపాయాలు నేను కల్పిస్తా. పో, మంచిది, పో. నమస్కారం, ఇక సెలవు స్వామి. अच्छी बात, नमस्कार. నువ్వేంట్రా ఇక్కడ? నువ్వేంట్రా ఇక్కడ? నేను పని మీద వచ్చాను రా. నేను నీకోసమే వచ్చాను రా. నా పని మీద నువ్వెందుకు వచ్చినావురా? నువ్వేదో తలదిక్క పని చేస్తావనేరా నేను వెంబడి వచ్చాను రా. ఏమ్రా చాలా చాలా మాట్లాడుతున్నావేంద్రా? ఏమ్రా, చేసే వరకు వచ్చింది. చెయ్యకపోతేందిరా? నా పని గురించి నువ్వేంద్రా వచ్చేది? నేను నీ ఫ్రెండ్ రా. అవునరా, అయితే మాత్రం నా పనులలో అన్నిట్లలో ఇంటర్ఫియర్ అవుతావా? పోరా. సిద్ధార్థులో అత్యాశ పుట్టడంతో ఎన్నో సంవత్సరాల స్నేహాన్ని సైతం విడగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. అందుకేనేమో అజయ్ని తోసేసి ఎక్కడికో పయనమయ్యాడు. మనం కూడా సిద్ధార్థ వెంబడి వెళ్దాం పదండి. స్నేహితుని మాటలను పెడచెవిన పెట్టిన సిద్ధార్థ్ గుప్త నిధులు వెతకడం ప్రారంభించాడు. అతిపెద్ద మోతాదులో ఈ తవ్వకాలను జరిపిస్తున్నాడు సిద్ధార్థ్. మరి ఈ తవ్వకాల్లో సిద్ధార్థ్కు నిజంగానే గుప్త నిధులు లభిస్తాయంటారా? చూద్దాం మరి. చేతిలో డబ్బులు పోయనే చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యో చేతిలో డబ్బు. అయ్యో పాపం, ఇదేంటి సిద్ధార్థ్ ఇంత మూర్ఖంగా అయ్యాడు? ప్రస్తుతం తనకున్న కారు, ఇల్లు అన్నీ పోయాయి. అయినా కూడా ఈ తవ్వకాలు ఆపడం లేదేంటి? చివరికి ఈ నిధులు సాధించే తీరుతాడనుకుంటున్నాడా మరి? ఏరా, మళ్ళీ వెతుకుతున్నావా? నా ఇష్టం రా, వెతుకుతాను. నువ్వేంట్రా నాకు చెప్పేది? నేను నీ ఫ్రెండ్ రా. ఫ్రెండు గిండు కాదు, నువ్వు ఇక్కడ ఉంటే పడతాయిరా నీకు. అయినా సరేరా నువ్వు ఇక్కడ ఒక్క నిమిషం ఉన్నా పడతాయి చూడరా నీకు. నా మాట వినురా, లేకుంటే కష్టాల పాలవుతావు. జేబులు ఖాళీ ఆయనే, అయ్యో చేతిలో డబ్బులు. అయ్యో పాపం, సిద్ధార్థ్కి ఎంత చేదు అనుభవం ఎదురైంది. నిధులు లభిస్తాయి అనుకుంటే ఎముకలు పుర్రెలు లభించాయేంటి? అప్పుడు ఎలా ఉండేవాడు పాపం. తాబూడింది సర్వమంగళం పాడింది, ఉన్నది కాస్తాబూడింది సర్వమంగళం పాడింది, మెళ్ళా మెళ్ళో నగలతో సహా తిరుక్షవరమైపోయింది, అయ్యో
సిద్ధు సిద్ధు ఏమైందిరా? ఇంతకు ఏమైందిరా? సారీ మామ, నువ్వు చెప్తే వినిపించుకోలేదు, సారీరా. చెప్తే వినిపించుకోలేదు కదరా. పోనీ లేరా, పోనీ. ఎప్పటికీ ఏం బాధపడకురా, నేనున్నా కదరా. మొత్తం లాస్ అయిపోయానురా. అయిపోయింది, నా లైఫ్ అంతా అయిపోయింది. అయిపోయింది, మొత్తం అయిపోయింది. పూచేటిది శ్వాసగా పీచేటిది స్నేహం ఒకటేనురా, స్నేహాని కన్న విన్న చోకానలేదురా. చూశారు కదండి అత్యాశ వల్ల కలిగే అనార్థాలు. అత్యాశ అనేది ఒక దురాలోచన తప్ప మరేదీ కాదు. ఇందులో భాగంగా మూఢనమ్మకాలు కూడా ఒక దురాలోచనే.